ఒక మనిషికి ఎక్కడికెళ్ళాలి? ఏం చేయాలి? తర్వాత నా భవిష్యత్తు ఏంటని ఆలోచించుకున్న ప్రతిసారి కొంతమంది మనుషులు వాళ్ళ పాట రూపంలో దేవుళ్ళలా కనబడతారు. ఎంతోమందికి ఆత్మహత్యలు చేసుకోకుండా ఆపుతారు. మరికొంతమందికి జీవితంలో ముందుకు పోవటానికి వాళ్ళ పాటని సాధనంగా ఉపయోగిస్తారు. అలాంటి అక్షరాలన్నీ గుండెల్లో పెట్టుకొని, ఆ అక్షరాలను చేత పట్టుకొని ఆస్కార్ దాకా తీసుకెళ్ళిన అద్భుతమైన అక్షర యోధుడు మన వరంగల్ ముద్దుబిడ్డ చంద్రబోస్ గారు. ఆయనతో ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఫస్ట్ టైం ఎందుకు ఆయనతో అంటే, ఆయన నిజంగా నాకు ఆరాధ్య దైవంలాగా. ఎలాగంటే, నా మొదటి హైదరాబాదు అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి, ఈ రోజు వరకు గూడా నేను చూస్తా ఉన్నాను ఒక వ్యక్తిని. ఒక చిన్న మొక్క మానులాగా ఎదగటం ఎట్లా ఉంటదో నేను ఎన్నో చూశాను. ఈయన ద్వారా నేను తెలుసుకుంది, నీకు నువ్వుగా ఎలా బతకాలి, నీ రాజ్యంలో నువ్వే రాజువి, నువ్వే మంత్రివి, నువ్వే సైనికుడివి, నువ్వే అన్నీ, అన్నీ నువ్వే అన్నట్టుగానే. అలాగే నువ్వు చదువుకునే చదువులో పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, సమాధానం నువ్వే. ఇలా ఎన్నో మాట్లాడి నువ్వు బతకగలవు, నీకు ధైర్యం ఉంటే గనక నువ్వు ముందుకెళ్ళగలవు అని చెప్పిన ఒక పోరాట యోధుడిలాగా నాకు అనిపిస్తాడు ఆయన ఇప్పటికప్పుడు. అనే అందుకే ఆయన్ని ఇంటర్వ్యూ చేస్తుంది చాలా ప్రెషియస్‌గా ఫీల్ అవుతున్నాను. ఏమి ఇంట్రో చెప్పకూడదనుకుంటానే తెలియకుండానే వచ్చింది. నమస్తే చంద్రబోస్ అన్నయ్య. థ్యాంక్ యూ భయ్యా, శివ భయ్యా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ! మీరు కూడా ఎప్పటి నుండో చాలా రోజులుగా పరిచయం, మిమ్మల్ని చూస్తున్నాను. మీ గమనాన్ని కూడా, మీ ప్రయాణాన్ని కూడా చూస్తున్నాను. మీరు అంచెలంచెలుగా మెట్టు మెట్టు ఎక్కి ఇలా ఈ స్థాయికి ఎదిగారు. చాలా సంతోషపడతాను. థాంక్ యూ మన అన్నయ్య. మన మిత్రులందరినీ చూసినా కూడా అలా ఒక్కొక్క మెట్టు ఎదిగిన మిత్రులందరినీ చూస్తుంటే కళ్ళతో ఆనందంగా అనిపిస్తుంది. పైగా మీ గమనంలో, మీ ఎదుగుదలలో నా పాట కూడా ఒక భాగంగా అయినందుకు ఇంకంతకంటే సంతోషం, సంతృప్తి ఏముంటుంది నాకు. నిజంగా భయ్య. అదేంటంటే 'మౌనంగానే ఎదగమని' అనే పాటని ఎన్ని సార్లు డిప్రెషన్‌కొచ్చినప్పుడు అవును గదా! ఎదగాలి నిజంగానే. మౌనంగానే ఉందాం, ఉందాం, ఉందాం అనుకోని పంటి కింద బలం అంటే ఎంత పెయిన్ ఉన్నా ఆ పంటి కింద పెట్టుకొని బతికిన వాళ్ళం. అలాంటియన్నీ చూసినప్పుడు నిజంగానే భయ్య మీకు ఎంతవరకు తెలుసో మీ పాట వల్ల ఎంతమంది బతుకుతున్నారో తెలీదు గానీ, నాకైతే మాత్రం ఎస్పెషల్లీ బాగా లో ఉన్న ప్రతిసారి ఏం లేదు సైలెంట్‌గా ఉండి మీ పాటలు వింటే మళ్ళీ జీవితం మీద పునరుత్తేజం వస్తది నాకు. థ్యాంక్ యూ భయ్యా. అది. అయితే ప్రస్తుతానికి 'పుష్ప' గురించి మాట్లాడదాం భయ్య. ఎక్కడ చూసినా అసల ఒక మేనియా అంటే ఒక్క సినిమాతో ఇంత మేనియా సృష్టించొచ్చా? అనేది అనిపించినప్పుడు భయమేసింది. ఈ మధ్యలోనే మీకు 'నాటు నాటు' పాటకి ఆస్కార్ రావటం, మీరు మళ్ళీ అటు వెళ్ళటం. కానీ 'పుష్పలో' కొన్ని లైన్స్ భయ్య ఊహించలేని లైన్స్. అంటే అతనేమి అద్భుతమైన దైవదత్తమైన మనిషి ఏం గాదు. ఒక సాధారణ కూలి అసలు అతని ఎదిగిన వైనం. దాని గురించి మీరు మాట్లాడుతున్నప్పుడు మీకొచ్చిన కథ ఎలా చెప్పారు భయ్యా? ఫస్ట్ మీకు ఈ లైన్స్ ఎలా తట్టాయి? ఏ పాటలో ఇది మనం మీరు 'పుష్ప' కానీ 'పుష్ప' అంటే ఇది 'పుష్ప 1లో' హ్మ్. 'దాక్కో దాక్క అయ్యుండొచ్చు, ఏ బిడ్డ అయ్యుండొచ్చు. అవునుండొచ్చు. ఏ బిడ్డలో ఒక రకమైన స్ఫూర్తి ఉంది. హ్మ్. తర్వాత 'పుష్పలో' ఇంకొక రకమైన స్ఫూర్తి ఉంది. అంటే మొత్తం కథ చెప్పినప్పుడు, కథనం చెప్పినప్పుడు, సందర్భాలు చెప్పినప్పుడు అంటే ఒక తనను తాను చెక్కుకున్న శిల్పి అనమాట. కరెక్ట్. తనను తానే చెక్కుకొని తన అందమైన ఆకృతిని అలా ప్రపంచానికి చాటాలి, చూపాలి అని చెప్పేసి ఒక తపన పడే వ్యక్తి, సాధారణమైన పరిస్థితుల నుంచి అసాధారణమైన స్థితికి చేరుకున్న వ్యక్తి కాబట్టి, అతను గాథను చెప్పేప్పుడు ఒక మంచి ఉపమానాలు ఉండాలి, పోలికలు ఉండాలి. అవును. హ్మ్. దాంతో పాటు అందరికీ అర్థం అవ్వాలి. హ్మ్. అందరూ కూడా సమన్వయం చేసుకునేలాగా ఉండాలన్న ఆలోచన ముందు నుండి మా అందరికీ ఉంది. హ్మ్. ఒక రకంగా చెప్పాలంటే 'పుష్పరాజ్' అనే పాత్రను రూపకల్పన చేసింది సుకుమార్ గారైనా, సుకుమార్ గారు ఏ క్షణంలో 'పుష్పరాజ్' అనే పాత్రను రూపకల్పన చేశారో, కానీ ఆ సినిమాలో పనిచేసిన వాళ్ళందరం పుష్పరాజులే ఒక రకంగా చెప్పాలంటే. అబ్బబ్బబ్బబ్బా! ఎందుకంటే పట్టుదలతో పనిచేయడం, హ్మ్. మెట్టు పైకెక్కడం. హ్మ్. అందరం కష్టపడి పైకొచ్చిన వాళ్ళం. కరెక్ట్. అందరం కూడా ఒక తపనతో, ఒక దీక్షతో, ఒక ఏకాగ్రతతో, ఒక అంకిత భావంతో పనిచేస్తూ ఈరోజు అందరం ఈ స్థాయికి 'పుష్పకు' పనిచేసే స్థాయికి మేము అందరం చేరుకున్నాం. ఆహ్! కాబట్టి తర్వాత ఇందులో ఏంటంటే మాకున్న ఒకే ఒకటేంటంటే ప్రజల భాష, హ్మ్. వాడుక భాష, హ్మ్. జనబాహుళ్యంలో ఉన్న భాషను మాత్రమే ఉపయోగించాలి. ఎందుకంటే అతను మాట్లాడే భాషనే చాలా సాధారణ భాష మాట్లాడుతున్నాడు. అప్పుడు నిన్ను ఏట్లో ఇసిరేస్తా, హ్మ్. నీ సేపతో తిరిగొస్తా, హ్మ్. గడకర్రకు గుచ్చేస్తా, నీ జెండాలా ఎగరేస్తా, నిన్ను మట్టిలో పాతేసి మాయం చేస్తా, నీ ఖరీదైన ఖనిజంలా మళ్ళీ దొరికేస్తా, ఏ బిడ్డ ఇది నా అడ్డ, అడ్డ. ఆ పక్కా నాదే, ఈ పక్కా పక్కా నాదే, తలపైన ఆకాశం ముక్కా నాదే, ఆ తప్పు నేనే, ఈ ఒప్పు నేనే,
తప్పులు తగలెట్టి నిప్పు నేనే, నన్ను మించి ఎదిగటోడు ఇంకోడున్నాడు సూడు ఎవడంటే అది రేపటి నేనే. ఏ బిడ్డ ఇది నా అడ్డ, ఎవడ్రా నువ్వు. ఇది అందరికి కూడా సంబంధిస్తుంది. అందరం కూడా దాంట్లో మనల్ని మనం చూసుకోవచ్చు. ఎవడ్రా నువ్వు అని ఎవరు అడుగుతారు? పరిస్థితులు అడుగుతాయి. కఠోర వాస్తవాలు సత్యాలు మనం ప్రశ్నించవచ్చు. కరెక్ట్. అప్పుడు మనం ఏం చెప్పాలి? ఎవడ్రా నువ్వు అంటే ఇనుమును నేను, నన్ను కాల్చితే కత్తి అవుతాను, మట్టిని నేను, నన్ను తొక్కితే ఇటుకవుతాను. ఎవడ్రా నువ్వు అంటే రాయిని నేను, గాయం చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. గాయం చేసేవాళ్లే ఉంటారు. ఎవడ్రా నువ్వు అంటే రాయిని నేను, గాయంగాని చేశారంటే ఖాయంగా నే దేవుణ్ణి అవుతాను అని చెప్పాలి. ప్రతి ఒక్కరూ చెప్పాలి. అంత అంటే ఇది చాలా ఈజీగా కూడా ఉంది. అంటే చాలా సులభమైన పదాలు, చాలా అల్పమైన భాషలో అనల్పార్థాన్ని ఇవ్వడమే గొప్ప కవిత్వ లక్షణం. అది చిన్న మాటల్లో, తెలిసిన మాటల్లో తెలియని భావన ఇవ్వాలి, తెలియని భావాన్ని మనం అందివ్వాలి. శ్రీశ్రీ గారు ఒకసారి అంటారు, కఠినంగా రాయడం సులభం, సులభంగా రాయడం కఠినం అంటారు. అబ్బా, అంటే అర్థం కాని పదాలతో, అర్థం కాని మాటలతో మాయాజాలం చేయడం సులభం, కానీ అర్థమయ్యే మాటలతో కొత్త భావాన్ని సృష్టించి శ్రోత యొక్క భావనా స్థాయిని పెంచడం చాలా కష్టం. భాషా స్థాయిని కాదు, భాషా స్థాయిని అవహేళన చేయకూడదు, వెక్కిరించకూడదు. భావన స్థాయిని పెంచే ప్రయత్నం చేయాలి కవి అన్నవాడు, నిజమైన కవి అన్నవాడు. కరెక్ట్. నిజమైన కవికి మీరు కొన్ని వందలు కాదు వేల సార్లు ఉదాహరణ ఉన్నది మాకు. ఎందుకంటే ఎన్ని పాటల్లో మీ అర్థాలు వచ్చినప్పుడు. అట్లాగే పుష్ప 1లో ఇదొక రకమైన స్ఫూర్తి. పుష్ప 2లో ఇంకొకటి రాశాను. గువ్వ పిట్టలాగా వానకు తడిసి బిక్కుమంటూ రెక్కలు ముడిసి వణుకుతూ ఉంటే నీదే తప్పవదా, తప్పు నీదే. గువ్వ పిట్టలాగా వానకు తడిసి బిక్కుమంటూ రెక్కలు ముడిసి వణుకుతూ ఉంటే నీదే తప్పవదా, పెద్ద గద్దలాగా మబ్బుల పైన హద్దులు దాటి ఎగిరావంటే వర్షమైన తలనే వంచి కాళ్ళ కింద కురిసేదా. పుష్ప పుష్ప పుష్ప. అప్పుడు పుష్ప ఎలా అవుతాడు? పుష్ప ఎలా ఉంటాడు? నువ్వు నిలవాలంటే ఆకాశం ఎత్తే పెంచాలి, నిన్ను కొలవాలంటే సముద్రం లోతు ఇంకా తవ్వాలి. పుష్ప. ప్రతి ఒక్కడు పుష్పనే. ఇలాగ ఆలోచిస్తే, ఈ ఆలోచన ఇలా ఆచరిస్తే ప్రతి ఒక్కడు, నువ్వు నేను ప్రతి ఒక్కడు పుష్పనే. నిజంగానే ఆకాశం ఎత్తు పెంచాలంటూ అనేది ఒక ఉపమానం ఎంత అంటే చాలా ఈజీగా అనిపిస్తుంది, కానీ ఎవరికి వర్తిస్తుంది అది? దాంట్లో నేను ఇంకో మాట రాశాను. దాంట్లో దండమెడితే దేవుడికి, సలాము కొడితే గురువులకి, కాళ్ళు మొక్కితే అమ్మకేరా, తల వంచినావా బానిసవి, ఎత్తినావా బాదుషావి, తల పొగరే నీ కిరీటమైతే భూతలమంతా నీదేరా. సూపర్ సూపర్. అందరికీ గౌరవం ఇవ్వాలి, ప్రతి ఒక్కరిని గౌరవించాలి, కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈ టాపిక్ వస్తే సినిమా మొత్తం కూడా ఒక్క ఇంటి పేరు, ఒక మనిషి ఆత్మగౌరవం, ఇదే సినిమా. పుష్పకు సంబంధించి మిగతా అన్ని కర్రచందనాలు, స్మగ్లర్లు ఇవన్నీ పక్కన కాదు, ఇదే కదా. ఇందులోకి వచ్చేసరికి మీకు కథ చెప్పినప్పుడు అంటే యాజ్ ఏ సింగిల్ కట్, ఇదివరకు ఇప్పుడు ఒక సినిమాకి వచ్చేసరికి 6 పాటలు 6 రైటర్లు ఇట్లాంటి అనే దాని మీద మీ అభిప్రాయం ఏంది భయ్య? ఇప్పుడు మీరు ఈ సినిమా పుష్ప అన్న, సుకుమార్ అన్న, దేవిశ్రీ ప్రసాద్ అన్న, అల్లు అర్జున్ అన్న, కామన్ పాయింట్ అక్కడ సెంటర్ పాయింట్ చంద్రబోస్ గారు. ఇప్పుడు నా లెక్క ప్రకారం అంటే మొత్తం మీరే కాబట్టి ఎక్కడ చూసినా లింక్, ఆ కథకు సంబంధించిన ఒక సోల్ అంతా మీదే. చాలా మనం ట్రావెల్ చేయడం అంటాం కదా, డైరెక్టర్ తోటి, కథతోటి, సంగీత దర్శకుడితోటి ప్రయాణం చేయడం అనేది ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే పుష్ప 1 నుంచి పుష్ప 2 వరకు కూడా ప్రతిరోజు వెళ్ళడము, కలవడము, మాట్లాడడం, కథ గురించి చర్చించడం, కథ అయిన తర్వాత కథ సంభాషణలు ఏంటి, తర్వాత అక్కడ సందర్భాలు ఏంటి, సన్నివేశం ఏంటి, ఇవన్నీ రోజు మాట్లాడుతూ ఉంటే మెల్లమెల్లగా శరీరంలోకి బాగా ఎక్కిపోయి సందర్భం చెప్పినప్పుడు ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుండదేమో, ఇలా అన్ని రకరకాల చర్చించినప్పుడు మా ఆలోచనలు, మా భావాలన్నీ కూడా తను స్వాగతిస్తాడు, తను ఆహ్వానిస్తాడు, తను మన్నిస్తాడు. తను చెప్పింది కాకుండా మేము చెప్పింది కూడా వింటాడు. అలాగా ఒక 29 రోజులు ఒక పాటకి అలాగా కష్టపడుతున్నాం. అన్ని వెనకాల తోకలన్నీ రాసాం, తల రావట్ల. 29 రోజులు తోకలన్నీ రాసి పెట్టుకున్న తర్వాత ఒకరోజు హిల్టన్ హోటల్లో చెన్నైలో నేను పొద్దున లేచి బ్రేక్ఫాస్ట్ ఇంకా వెళ్ళబోతుంటే సుకుమార్ గారు వచ్చారు. బోస్ గారు, ఏంటి అసలు మనకు పల్లవి తట్టట్లేదు, ఏంటి అంటే అదే ఏంటి ఆ పాట ఏంటి,
పుష్ప ఎలా ఎదుగుతున్నాడు, మెల్లిమెల్లిగా ఎలా ఎదుగుతున్నాడు, అంటే కూలి స్థాయి నుంచి. తాడిని తన్నేవాడు ఒకటి, వాడి తలదన్నేవాడు ఒకడు అన్నది, పొట్టోడిని పొడుగోడు కొడితే పొడుగోడిని పోచమ్మ కొడుతుంది అన్నది, ఇలాంటివన్నీ కూడా మనసులో ఉన్నాయి. తోకలు. దాన్ని అందంగా ఎలా చెప్పాలి, దాన్ని అరణ్య రీతి ఆటవిక నీతితో కలిపి అన్వయించి, అరణ్య రీతి ఆటవిక నీతితో ఎలా కలపాలి, ప్రకృతి నియమాన్ని దాంట్లో, ప్రకృతి ధర్మాన్ని దానిలో ఎలా చెప్పాలి, ఎలా దాన్ని ప్రస్తావించాలి అనే దగ్గర ఆగిపోయింది మనసు. అలా ఆలోచిస్తుంటే నాకు ఆయన వచ్చి ఏం చేద్దాం పల్లవి దొరకట్లేదంటే, గబ్బుకు నన్ను ఏముంది సుఖభయ్య ఒకటి వచ్చింది నాకు అని చెప్పండి. వెలుతురు తింటది ఆకు, వెలుతురు తింటది ఆకు, ఆకును తింటది మేక, మేకను తింటది పులి, దీని పేరు ఆకలి అన్న. అనగానే ఒకసారి మళ్ళీ చెప్పండి అన్న. వెలుతురు తింటది ఆకు, ఆకును తింటది మేక, మేకను తింటది పులి, దీని పేరు ఆకలి అని. దీని పేరు తీసేసి ఇది కథ ఆకలి బ్రహ్మాండం పెట్టండి, ఇది కథ ఆకలి పెట్టినాను. వెంటనే వెలుతురు తింటది ఆకు, ఆకును తింటది మేక, మేకను తింటది పులి, ఇది కదరా ఆకలి, పులినే తింటది సావు, సావును తింటది కాలం, కాలాన్ని తింటది కాళి, ఇది మహా ఆకలి. ఒకడిని మించి ఎదగడమే జీవన క్రమం, జీవన చక్రం. ఇది ప్రకృతి ధర్మం, ప్రకృతి నియమం. ఇదంతా కూడా ఆటవిక రీతి, అరణ్య రీతి, ఇదంతా ఇలాగే. అంటే దాన్ని ఆ నేపథ్యంలో కథ సాగుతుంది కాబట్టి ఆ నేపథ్యంలో పాట రాయడం, ఆ నేపథ్యంలో అలాంటి పోలికలు, అలాంటి ఉపమానాలు తీసుకుని రావడం అనేది చాలా సమయం పట్టింది. వెంటనే సుకుమార్ గారు కౌగిలించేసుకొని దేవి గారి దగ్గరికి వెళ్దామని, దేవి గారి దగ్గరికి వెళ్ళగానే ఓ సూపర్ బోస్ గారు అని చెప్పేసి వెంటనే ఆ వాక్యాలు చెప్పగానే తను అక్కడే కంపోజ్ చేశారు. మిగతా తోకలన్నీ అతికించుకుంటూ పోయాము. అప్పటికే తోకలు సిద్ధంగా ఉన్నాయి, తల రావడం ఆలస్యం, అన్నీ కలిపేసి అందంగా ఇప్పుడు ఒక పాటగాడికి అక్షరాలన్నీ అలా ఉండిపోతాయి. కానీ ఎక్కడొకక్కడ ఇన్నిటి మధ్యలో నుంచి ఒక లైబ్రరీలో అన్ని పుస్తకాలు ఉంటాయి భయ్య, కానీ ఒక చిన్న కథ 2 పేజీల కథ కావాలంటే ఈ లైబ్రరీ మొత్తాన్ని మీరు తినుండాలి. మీరు తినుంటేనే కదా ఆ రెండు ఇవ్వగలరు. అప్పుడు ఇంత తెలిసినప్పుడు, చాలా ఎక్కువ తెలిసిపోయినా కూడా చాలా ప్రమాదం కదా. అలాంటప్పుడు మీరు అంతర్మతం ఎలా ఉంటుంది? అంటే ఒకటి, ఇప్పుడు మనకు ఎంత తెలుసు, ఎంత చదువుకున్నాం, ఎంత నేర్చుకున్నాం, ఎంత పరిజ్ఞానాన్ని సంపాదించుకున్నాం అన్నది అది ఒక మెట్టు. ఇంకొక వైపు ఏంటంటే సందర్భానికి ఏ రకంగా స్పందించామన్నదే చాలా ముఖ్యం. ఇక్కడ ఈ పరిశ్రమలో, ఈ రంగంలో, ఈ ప్రక్రియలో ఒక సందర్భం ఇచ్చినప్పుడు ఎలా స్పందించాం అన్నది చాలా ముఖ్యం. మీకు ఒక తర్వాత వేళ్ల మీద లెక్క పెట్టగలిగే కవులే సినిమా రంగంలో ఎందుకున్నారు? ఇప్పుడు మీరు చూస్తే 10 మందే ఉంటారు. 1 2 3 4 5 6 7 8 అక్కడే ఆగుద్ది. అంటే ఎందుకంటే ఇక్కడ ఇంకోటి, అందరం కూడా మేమేం ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఎంఏ తెలుగు లిటరేచర్ కానీ ఇంకోటి కానీ తెలుగు సంబంధించిన పెద్ద పట్టాలు ఏం పుచ్చుకోలేదు. అందరికీ మాతృభాష తెలుసు, కానీ మాతృభాష తెలుగు, కనీస పరిజ్ఞానం ఉంటుంది. కాకపోతే సందర్భానికి తగినట్టు స్పందించే శక్తి ఒకటి, ఆసక్తి ఒకటి. ఇంకోటి తెలుసా, అతి ముఖ్యమైనది, ఇప్పుడు ప్రస్తావించబోయేది అతి ముఖ్యమైనది ఏంటంటే బాణీకి రాయడం. అత్యంత ముఖ్యమైనది బాణీకి రాయడం. అది మాత్రమే ఇక్కడ మనిషిని నిలబెడుతుంది, కవిగా ఇతను రాణించేలా చేస్తుంది. బాణీకి రాయడం చాలా ముఖ్యం. అవును, కవి అనేవాడు రాస్తూ ఉంటాడు, కానీ బాణీకి రాసి దాన్ని కరెక్ట్గా కూర్చోబెడతంలోనే ఒక కవి యొక్క గొప్పతనం. అక్కడికే వస్తున్నాను. చెప్పాను కదా ఇంతకుముందు, అంటే కవిత్వం రాయడం వేరు, పుస్తకాలు రాయడం వేరు, కథలు రాయడం వేరు, పాట స్వతంత్రంగా రాయడం వేరు, బాణీలో పొందుపరచడం అదే చాలా ప్రత్యేకమైన విషయం. ఆ ప్రత్యేకమైన విషయం ఎలా ఉంటుందో చెప్పబోతున్నా. మీకు చాలా ప్రజాదరణ పొందిన పాట, గీతము బాణీ వినిపిస్తా. అసలు దానికి ఇది ఒక బాణీ. ఈ బాణీ మొదటిదంతా ఒక భాగం, రెండోదంతా ఒక భాగం. మొదటి భాగం అంతా ఒకటే వాక్యం ఉండాలి. ఆ బాణీ ఎలా ఉందంటే, తను ఇచ్చిన బాణీ నిజానికి రికార్డింగ్ పీస్ అనమాట. ఈ రికార్డింగ్ కోసం చేసిన పీస్, దీన్ని పాట చేస్తే బాగుంటుందని దర్శకుడు అనుకొని నాకు ఆ రికార్డింగ్ పీస్ని ఇచ్చారు. అది ఎలా ఉందంటే, ఇదంతా ఒకటి, ఒకే వాక్యం. ఈ వాక్యం గురించి ఇది పాట రాయడానికి వెళ్ళినప్పుడు దర్శకుడు ఏం చెప్పాడంటే, ఇందులో ధర్మం అనే మాట రావాలి, యుగం అనే మాట రావాలని చెప్పాడు. ధర్మం, యుగం రెండు రావాలన్నారు. చూడండి, ఒక రకంగా చిన్నపాటి అవధానమే. అప్పుడు ఇంటికి వచ్చి కూర్చొని
విన్నాను. అమ్మ బాబోయ్! ఒకటే వాక్యం ఉంది, చాలా పదాలు వస్తాయి. ధర్మం రావాలి, యుగం రావాలి. మళ్ళీ కథకు అనుసంధానంగా ఉండాలి. హ్మ్. అప్పుడు కొంచెం అంటే నాకున్న అనుభవం చెప్తున్నా. నాకున్న పరిజ్ఞానం, జ్ఞానం కంటే అనుభవం ఎక్కువ కాబట్టి 30 ఏడు ఇది. అవును. 30. 30 ఏళ్లుగా రాస్తున్నాను. 1995 నుండి 2024 వరకు. ఓకే. 30 ఏళ్ల అనుభవం ఉంది కాబట్టి వినగానే ఒక మెరిసింది. హ్మ్. అధర్మాన్ని అణిచెయ్యగా యుగయుగాన జగములోన పరిపరి విధాల్లోన విభవించే విక్రమ విరాట్ రూపమితడే. అధర్మాన్ని అణిచెయ్యగా యుగయుగాన జగములోన పరిపరి విధాల్లోన విభవించే విక్రమ విరాట్ రూపమితడే. ఒకే వాక్యం. స్వధర్మాన్ని పరిరక్షించగా సమస్తాన్ని ప్రక్షాళించగా సముద్భవించే అవతారమిదే. ఇదొక వాక్యం. అత్యద్భుతం అసలుకి. మీరు అంటే పల్లవిలో రెండే వాక్యాలు రాయాలి. రెండే వాక్యాలు. దీర్ఘ వాక్యం, సుదీర్ఘ వాక్యం. అందులో అర్థవంతంగా ఉండాలి. ఆ సందర్భ శుద్ధి ఉండాలి. కలికి అవతారం గురించి చెప్పాను. కలికి అవతారం. అయితే ఇప్పుడు ఇది మిగతా కవులు నిజంగానే ఎంతో మంది ఉంటారు. దీనిలోకి కూర్చొని రాయగలిగేటవే. ఇదొకటి చాలా కష్టమైన ప్రక్రియ. ఈ ప్రక్రియలో ఆరితేరిన వారు, ఈ ప్రక్రియలో రాణించగలిగిన వాళ్ళు మాత్రమే కవులుగా ఇక్కడ వెలుగొందుతున్నారు. కాబట్టి అందుకోసం అన్నాను, వేళ్ల మీద లెక్కబట్టే కవులు ఎందుకున్నారంటే, అంటే రాసే శక్తి కావచ్చు, రాసే సామర్థ్యం కావచ్చు, భావన పటిమ కావచ్చు, భావ శబలత కావచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ ఇక్కడ నిర్ణీత సమయానికి నిర్ణీత బాణీలో అందంగా రాసి ఇవ్వగలడం అన్నది ఇక్కడ ఈ పోటీలో మనం, ఈ పందెంలో మనం ఉంటాం. గెలవటానికి ఆస్కారం అదొకటే అన్నమాట. అందువల్ల అంటే ఈ బాణికి రావడం చాలా చాలా విచిత్రమైన ఒక ప్రక్రియ, విచిత్రమైన కళ. ఈ కళలో కొంచెం మనం పట్టు సాధిస్తే ఇంకా కానీ ఇప్పుడు విడిగా కూడా ఇప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది, ఒక ఆలోచన మీకు కూడా అసలు ఇది కథ చెప్పాలి అనుకునే ఒక ఫీలింగ్ ఉంటుంది. దాన్ని ఎట్లాగైనా సరే చెప్పాలి, ఒక దర్శకుడి దగ్గర ఒప్పించాలి అనుకొని మీరు కనుక సొంతగా రాసి దానికి బాణి కట్టమంటే కట్టరా? ఎందుకు కట్టారు? బోలెడంతమంది కడతారు. బోలెడు పాటలు అలా రాశాను. ముఖ్యంగా నేను పనిచేసిన సంగీత దర్శకుల్లో కీరవాణి గారు రాసిస్తే ఆయన బాణీ కడతారు. ఆయన ముందు దానికే ప్రాధాన్యత ఇస్తారు. రాసిచ్చిన దానికి బాణీ కడతారు. అంటే సాహిత్యం చదివి సాహిత్యాన్ని అర్థం చేసుకొని లోతును ఆకలింపు చేసుకొని ఈ భాషకు, ఈ భావానికి ఏ రాగమైతే బాగుంటుందో ఆ రాగాన్ని ఎంపిక చేసుకొని, ఈ భావం ఏ రాగంలో ఇమిడితే ఇంకా భావం యొక్క లోతు ఇంకెక్కువగా, ఆ ఉద్వేగం ఎక్కువగా ధ్వనిస్తుంది అనేది ఆ రాగాన్ని ఎంపిక చేసుకొని కీరవాణి గారు అద్భుతంగా చేయగలరు. కీరవాణి గారు తర్వాత నేను పనిచేసిన వాళ్ళు మీకు చాలామందికి తెలియదు, దేవి గారు కేవలం బాణీలు ఇస్తారు కాదు, రాసిన సాహిత్యానికి అత్యద్భుతంగా బాణి సమకూరుస్తారు. రాసిన సాహిత్యానికి ముందు సంగీతమే కాదు, రాసిన సాహిత్యానికి ముందు బాణి సమకూరుస్తారు ఆయన కూడా. ఎలా అంటే నేను ఒక పాట రాశాను. నేను, సుకుమార్ గారు, దేవి గారు, మేము లేపాండే అనే ఒక రిసార్ట్లో ఒక సినిమా కోసం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, అల్పాహారం తినేసిన తర్వాత పక్కనే నిలబడి సందర్భం చెప్పారు. ఎవరు? సుకుమార్ గారు. సందర్భం ఏం చెప్పారంటే, ఒకదాని కోసం వెళ్ళిన మనిషికి, ఒకదాని కోసం వెతుకుతున్న మనిషికి అంతకంటే రెట్టింపు ఆనందాన్ని ఇచ్చే విషయం ఎదురైంది, తారసపడింది. ఇది అభివ్యక్తి ఉండాలి. దీన్ని మీరు అందంగా కొనసాగింపు, అందంగా ఎలా రాస్తారో రాయండి. పాము కోసం వెళ్ళిన వాడికి భామ ఎదురైంది. అప్పుడు నేను రాశాను అక్కడే ఆ బల్ల మీద ఓకే సుఖభయ్ అని చెప్పేసి ఒక వేరే బాణిలో రాశాను, బాణిలో పాడాను అప్పుడే అనుకొని. అది ఆ బాణి ఏంటంటే, అత్తలేని కోడలు తమురాలు, దాంట్లో అది ఆ బాణి పెట్టుకొని, ఏరుశనగా కోసం మట్టిని దవ్వితే ఏకంగా తగిలిన లంకే బిందేలాగా ఎంత చక్కగున్నవి, సింతా చెట్టు ఎక్కి సిగురు కొయ్యబోతే చేతికి అందిన సందమామలాగా ఎంత చక్కగున్నవి అనగానే అబ్బా చాలా బాగుంది బోస్ గారు అని చెప్పేసి దేవి గారు కూడా చేయి కలిపి, కాదు మీరు సాహిత్యం చాలా బాగుంది, బాణి మీరు పాత బాణి కదా, మనం కొత్తగా చిన్నగా అక్కడక్కడక్కడే చేద్దాం అన్నది. సరే చేయండి అన్న. నేను సుక్కుబాయ్ అలా నడుస్తూ వాకింగ్, అప్పుడే తిన్నాం కదా, బ్రేక్ఫాస్ట్ చేస్తాం కదా, మేము ఇద్దరం అలా వాకింగ్ చేస్తూ తన కాటేజ్ దగ్గరికి వచ్చేసరికి, ఏరుశనగా కోసం మట్టిని దవ్వితే ఏకంగా తగిలిన లంకే పిందేలా ఎంత చక్కగున్నవి, లక్ష్మి ఎంత చక్కగున్నవి, సింతా చెట్టు ఎక్కి సిగురు కొయ్యబోతే చేతికి అందిన సందమామలాగా ఎంత చక్కగున్నవి,
లక్ష్మి ఎంత చక్కగున్నవి రాసిన దానికి ఆయన బాణి కట్టాడు. కట్టి కింద కింద మళ్ళీ ఆ బాణిని కొనసాగించాడు. తారనానానాన తారనానానాన ఎంత చక్కగున్నవే ముత్తైదువా మెళ్ళో పసుపు కొమ్ములాగా ఎంత చక్కగున్నవే మల్లె పూల మధ్య ముద్ద బంతిలాగా ఎంత చక్కగున్నవే నేను రాశా. చుక్కల సీర కట్టుకున్న ఎన్నెలలాగా ఎంత చక్కగున్నవే ఏరు శనగ కోసం మట్టిని దవ్వితే ఏకంగా తగిలిన లంకే బిందెలాగా ఎంత చక్కగున్నవి లక్ష్మి ఎంత చక్కగున్నవి. బాణి భావం అలా కలబోసుకుంది. బాణికి ఎప్పుడూ భావం బానిస కాకూడదు. బా బాణి భావం రెండు కూడా ఒక బంధాన్ని పెనవేసుకోవాలి. బాణికి ఎప్పుడూ భావం బానిస కాకూడదు. ఓకే, సూపర్, కరెక్ట్. ఎలా అంటే బాణి ఉంది కాబట్టి దాంట్లో ఇరికించాలి, దానిలో కిట్టించాలనే ప్రయత్నం చేయకూడదు. బాణి ఒక బాణిలో ఇరికించిన ప్రయత్నం చేయకూడదు. భావానికి ఒక స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుంది, ఉండాలి కూడా. నాదొకటే లక్ష్యం, నాదొకటే ధ్యేయం. ఇది ఏరు శనగ కోసం మట్టిని దవ్వితే ఏకంగా తగిలిన లంకే బిందెలా ఎంత చక్కగున్నవి. బాణిలో పాడితే మధురంగా ఉంది. బాణి పక్కన పెట్టినా కూడా ఏరు శనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లంకె బిందెలాగా ఎంత చక్కగున్నవి అని చెప్పినా అంతే అర్థవంతంగా ఉండాలి. అప్పుడే నాకు గౌరవం, నా గొప్ప. బాణికి బానిసత్వం ఎప్పుడూ చేయకూడదు. సూపర్ భయ్య. మీరు మాట్లాడతా మీరు పాటలు పాడుతుంటే మాత్రం మా కెమెరామెన్లు మేము అందరం కూడా తెగ ఎంజాయ్ చేస్తున్నాం భయ్య. ముఖ్యంగా నేను ఈ మధ్య మీద ఒకటి చూశాను. ఆ పాట ఒక మగవాళ్ళ గురించి, మగవాళ్ళ గొప్పతనం గురించి పాడారు. నాకు ఎంత ఎంజాయ్ చేశాను. మీలో పాటగాడు కూడా ఉన్నారు భయ్య, ఎప్పుడైనా ట్రై చేశారా? అది మళ్ళీ మళ్ళీ చూడాలనే చిత్రంలోని పాట. నమ్మకు 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 ఆడలలోని ప్రేమలని అంటే సెన్సార్ వాళ్ళు నమ్మకు ఆడల ప్రేమ గొడవలు అవుతాయంటే నమ్మకు కొందరు ఆడాలలోని ప్రేమలు మళ్ళీ సర్దాం అక్కడ గొడవలు రాకుండా. అది సినిమాలో వేరే వాళ్ళు పాడారు, కానీ నేను ఒక రియాలిటీ షోలో పాడతా తీయగలను. నేను ఏదో ప్రస్తావన వచ్చింది అప్పుడు పాడాను. అది కానీ నిజానికి సినిమాలో పాడింది వేరే గాయకులు. నేను అంటే స్వతహాగా గాయకుడిని ఇప్పుడు పాడుతున్నాను. నేను ఎవరైనా బాణి ఇస్తే బాణికి రాసి మళ్ళీ ఇచ్చేప్పుడు పాడి వినిపిస్తా. గాతు మర్హంతు గేయం, పాడదగింది గేయం, పాడబడింది గీతం. అంటే పాట అనేది చెప్పేది కాదు, పాడేది. పాట అంటే చెప్పేది కాదు, పాడేది. అయితే కాకపోతే ఇక్కడ నా విషయంలో ఇంతమంది ప్రత్యేకత ఏమి ఉండాలంటే పాట పాడితే మధురంగా ఉండాలి, పాట చెప్పినా అర్థవంతంగా ఉండాలని చెప్పాను. కేవలం పాడడమే కాదు, అది పాడకుండా చెప్పినా కూడా దాంట్లో అర్థం ఉండాలి, దాంట్లో ఒక మాధుర్యం ఉండాలి, ఒక లయ ఉండాలి. అయితే నేను పాడతాను కాబట్టి స్వయంగా అందరికి వినిపిస్తూ ఉంటే ఒకసారి దేవి గారు నేను దుబాయ్లో కూర్చున్నాం. సుకుమార్ గారు ఒక సందర్భం చెప్పేసి తను వెళ్ళిపోయారు. నేను దేవి గారు కూర్చొని దీని మీద కూర్చుందాం అన్నారు. సరే అండి అన్న అనగానే నాకు ఒక ఆలోచన వచ్చింది. దేవి గారు ఒక ఆలోచన వచ్చిందన్న అని మనసులో ఒక పల్లవి అనుకున్నా కానీ ఆ పల్లవి చెప్పాను. బాగుంది మీరు వెంటనే రాసివ్వండి అన్నారు. చక్క రాసిచ్చాను. అది ముందు పెట్టుకున్నారు, కీబోర్డ్ ముందు పెట్టుకున్నారు. దేవి గారు రెండిట్లో సిద్ధహస్తులు కూర్చొని దానికి బాణి వరసలు కూర్చారు. బాగుంది, చాలా బాగుంది, ఒకసారి అనండి అన్నారు. అది నేను మళ్ళీ తిరిగి అన్నాను. బాగుంది భాస్కర్, మీరు అంటే చాలా బాగుంది, ఒకసారి రికార్డ్ చేద్దామని మైక్ పెట్టారు. నేను దేవి గారు ఇద్దరు మనం మైక్ పెట్టారు. మైక్ పెట్టి మీరు పాడండి అన్నారు. ఓరయ్యో నాయ్యా, ఓరయ్యో నాయ్యా, ఈ చేతితోనే బువ్వ పెట్టాను, ఈ చేతితోనే పాలు పట్టాను, ఈ చేతితోనే తలకు పోసాను, ఈ చేతితోనే కాళ్ళు బిసికాను, ఈ చేతితోనే పాడే మొయ్యాలా, ఈ చేతితోనే కొరివి పెట్టాలా, ఓరయ్యో నాయ్యా, ఓరయ్యో నాయ్యా అని అప్పుడు అక్కడ పాడిన పాట, అక్కడ రికార్డ్ చేసిన పాట అదే సినిమాలో ఉంది. అదే ఆ పల్లవి అక్కడ రికార్డ్ చేసింది అదే సినిమాలో ఉంది. తర్వాత పల్లవి అక్కడ అయిన తర్వాత మళ్ళీ చరణాలు చెన్నైలో రాశాను. రాసిన తర్వాత చరణాలు మళ్ళీ రాసిచ్చాను. ఎంత బాగా కంపోజ్ చేశారంటే, తమ్ముడు నీకోసం తల్లడిల్లాడయ్యా, సెల్లి గుండె నీకై సెరువైపోయిందయ్యా, కంచంలో నీ మెతుకు నీనే ఎతికేనయ్యా,
నీ కళ్ళద్దాలు నీకై కలియజూసేనయ్యా, నువ్వు తొడిగిన సొక్క నీకై దిగులు పడి సిలక కుయ్య కూరి పెట్టుకుందిరయ్యా, రంగస్థలానా రంగస్థలాన నీ పాత్ర ముగిసేనా, వల్ల కాట్లో శూన్య పాత్ర మొదలయ్యేనా, నీ నటనకు కన్నిటి సప్పట్లు కురిసేనా, నువ్వు వెళ్ళొత్తానంటూ చెప్పే ఉంటావురా, మా పాపపు సెరికది వినబడకుంటదిరా, ఊరయ్యో నాయ్యా, ఊరయ్యో నాయ్యా. నిజంగా నిజంగా ఏడిపించేశారు అసలు. అది ఇప్పుడు తలుచుకున్నా కూడా ఏడిపి. ఇది నేను రాసిన దానికి స్వరపరిచిన తర్వాత నేను అన్నాను, దేవి గారు మీరేం కష్టంగా ట్యూన్ కట్టొద్దండి, నేను పాడలేను అంటే, ఏమండి నేను కట్టడం కోసం మిమ్మల్ని పాడమనట్లేదు, మీరు పాడడం కోసం నేను కడుతున్నాను. సూపర్ సూపర్ అలాగే నిజంగానే అనేసి మీకు సౌకర్యంగా మీకు హాయిగా ఉంటే మీరు ఏ రకంగా పాడగలరు, ఏ విధంగా పాడగలరు అలాగే చేస్తా. ఒకవేళ మీరు పాడితే అందంగా మారుస్తాం, మళ్ళీ మీకు తగినట్టుగా మారుస్తా అని చెప్పి ధైర్యం ఇచ్చి భరోసా ఇస్తే వెళ్ళి రికార్డింగ్ థియేటర్లో 45 నిమిషాల్లో పాడేశాను. 45 నిమిషాలు మొత్తం పాట, అంటే పల్లవి అక్కడ పాడిందే 2 చరణాలు 40 నిమిషాలు పాడేశాను. అసలు దేవి గారు చాలా మెచ్చుకున్నారు. అసలు అంటే అంటే ఒకటి ఏంటంటే నేను ఎందుకు అంత వేగంగా పాడానంటే మన 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 మనదేంటంటే దాన్ని ఆ అక్షరాలు నేనే రాశాను, ఆ భావాలు నేనే రాశాను కాబట్టి అది గుండె లోతులోంచి నేను భావాన్ని అనుభవించి పాడతాను, అనుభూతి చెంది పాడతాను. అది నాదైన భావం, నాదైన భాష, నాదైన మానసిక స్థితి. అది కరెక్ట్. సూపర్ సూపర్ నిజంగానే. ఇవాళ మా నాన్న చనిపోయినారు సార్. నాకు కూడా ఎన్నిసార్లు ఇట్లా టాపిక్ వచ్చింది కాబట్టి నాకు అనిపిస్తుంది. యాక్చువల్లీ పూజ చేసుకుని అన్ని మొత్తం ప్లాన్ చేసుకుంటే మీరు ఇలా వస్తానంటే మా నాన్నే నన్ను వెళ్ళి బోస్ దగ్గర వెళ్ళి ముందు పని చేసుకో, మీకు నేను ఉన్నాను అన్నట్టుగా చెప్తే అనిపించింది నాకు. అయితే అసలుకి యాక్చువల్లీ ప్లాన్ లేదు, మీరు పొద్దున్న చేయగానే ప్రాణం లేసి వచ్చింది. అరే ఒక మంచి కార్యం కోసం వెళ్తున్నాం అని నాకు అనిపించింది. సో హ్యాపీ. ఇకపోతే మీరు ఇలా పాడుతూ ఉన్నప్పుడు నేను ఎంత ఎంజాయ్ చేసేవాడినో మీకు గుర్తుందో లేదో, త్రిపుర సినిమాకి నేనే మీకు ఫస్ట్ త్రిపుర మీరే వచ్చి నేనే చెక్కిచ్చాను. మీరే చెక్కిచ్చారు. రాజ్ కిరణ్ నాని, తర్వాత అబ్బాయి పేరు కమ్రాన్ మ్యూజిక్ డైరెక్టర్, సంగీత దర్శకుడు కమ్రాన్. మంచి పాటలు రాశాను, దాంట్లో కూడా 3 పాటలు మంచి పాటలు రాశాను. చాలా చాలా విలువైన పాటలు, అరుదైన పాటలు రాశాను. నేను అసలు అలా మీరు ఇలా కొడతా పాడతా అంటే ఎన్ని వెర్షన్లు రికార్డ్ చేసుకున్నాను. మీరు ఎవరు మ్యూజిక్ డైరెక్టర్కి ఏ వెర్షన్ కావాలి, ఇది బాగుందా, ఇలా అంటే బాగుందా, ఇలా అంటే బాగుందని మీరు చెప్పటం నేను ఇంకా మర్చిపోలేదు. ఆ 10 ఏళ్ళు అయిపోతుంది దగ్గర. అయినా సరే అట్లనే అనిపిస్తుంది అన్న గుండెల్లో. అలాగా చంద్రబోస్ గారు అనగానే అంత అభిమానంగా పాడుకుంటారు ఆయన పాటని అనేది. సూపర్ భయ్య. అయితే ఇప్పుడు ఇందాక అన్నారు కాబట్టి 45 నిమిషాలు అనే టాపిక్ వచ్చింది కాబట్టి నాటు అని ఒక ఆస్కార్ పాట కూడా 45 నిమిషాల్లోనే పుట్టిందనేది అనుకున్నారు. నిజమేనా అది? నాటు పాట జనవరి 17 రోజు కీరవాణి గారు రమ్మన్నారు. జనవరి 16కు ఫోన్ చేశారు, రేపు వస్తారంటే వస్తాను. జనవరి 17 వెళ్ళాను. 17 వెళ్ళి కూర్చున్నాను ఇక్కడ అల్యూమినియం ఫ్యాక్టరీలో వాళ్ళ ఆఫీసు. కీరవాణి గారు అక్కడ, నేను ఇక్కడ ఎదురుగా మన రాజమౌళి గారు, ఆ మూలకి శ్రీవల్లి గారు కూర్చున్నారు. ఆవిడ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ఆన్లైన్ ప్రొడ్యూసర్ అనుకుంటే అక్కడ కూర్చున్నారు. సందర్భం చెప్పారు. చెప్తూ ఏమన్నారంటే రామ్ భీమ్లో వాళ్ళ నేపథ్యం చెప్పి వాళ్ళిద్దరు ఒక పాపను కాపాడడం కోసం వెళ్తున్నారు ఢిల్లీ, అది నేపథ్యం. వాళ్ళు ఒక సందర్భంలో ఒక పార్టీకి వెళ్తారు, ఆ పార్టీలో వేరే వాళ్ళు తెల్లవాళ్ళు ఉంటారు, మనల్ని కొంచెం హేళన చేస్తారు. అయినా కూడా తట్టుకొని వాళ్ళకు మన ఆట ద్వారా వాళ్ళకి సమాధానం చెప్పాలి, వాళ్ళ నోళ్ళు మోయించే కార్యక్రమం. అయితే పాట ఇది పాట మీరు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరు హీరోలు కలిసి ఆడడం, ఇద్దరు అద్భుతంగా ఆడేవాళ్ళు, ఇద్దరు హీరోలు కలిసి ఆడుతున్నారు మొదటిసారి తెర మీద. ఇద్దరు అద్భుతంగా ఆడే నృత్య ప్రతిభ కలిగిన వాళ్ళు ఇద్దరు ఒకేసారి ఆడుతున్నారు. ఎంత బాగా ఉంటుందో ఆలోచించండి, ఊహించండి. ఆ నేపథ్యంలో మీరు వాళ్ళకు పాట రాయాలనగానే చాలా చాలా అసలు ఒకలాంటి ఆనందం కలిగింది. కాకపోతే ఏం రాయాలో చెప్పలేదు ఆయన, ఏం రాయకూడదో చెప్పారు.
ఏం రాయకూడదు ఏం చెప్పారు? ఏం రాయకూడదంటే ఎంత ముందు చూపు ఉంటే ఆ మాట చెప్పాలి. నాకిప్పుడు అనిపిస్తుంటుంది. అప్పుడు ఆ మాట ఎందుకు చెప్పారని ఇప్పుడు అనిపిస్తుంటుంది. ఓహ్! అందుకోసం చెప్పారా రాజమౌళి గారు. ఏమన్నారంటే, ఎదురుగా చాలామంది తెల్లోళ్ళున్నారు. హ్మ్. వేరే వాళ్ళున్నారు. వేరే దేశీయులున్నారు. విదేశీయులున్నారు. హ్మ్. ఎవరిని కూడా అవహేళన చెయ్యకూడదు. హ్మ్. ఎవరిని కూడా కించపరచకూడదు. ఎవరిని కూడా వెక్కిరించకూడదు, దూషించకూడదు, దుర్భాషలాడకూడదు. హ్మ్. మన గొప్పతనం మనం చెప్పాలి అంతవరకే అని చెప్పాడు. హ్మ్. వస్తాం, మిమ్మల్ని అది చేస్తాం, నోరు మూయిస్తాం, మిమ్మల్ని మీ తరిమేస్తాం, కుక్కల్లారా అదిరా మిమ్మల్ని ఎంతకాలం రా మీ ఆగడాలు, మీ భరతం పడతాం, మీకు చూపిస్తాం, ఇట్లాంటివి ఏం చెప్పొద్దు, ప్రగల్భాలు పలకొద్దు, మన గొప్పతనం మనం చెప్పాలి అంతే అన్నారు. అమ్మ బాబోయ్ బాగానే పెట్టాడు కదా అనుకుని వచ్చాను. వచ్చి 17వ తేదీ వచ్చాను. వస్తూ కారు నేనే డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఫిలిం నగర్ అక్కడికి దైవ సన్నిధానం వరకు వచ్చేసరికి మనసులో ఒక మాట మెదిలింది. అయితే ఆయన ఏం చెప్పారంటే పాట ఉండాలి, పాట ఉంటూనే దాని వెనకాల హుక్ లైన్ నాకు ఉండాలి. హుక్ లైన్లో ఇద్దరు డాన్స్ చేస్తుంటారు. ఆ హుక్ లైన్ మీదే చివరికి ఇద్దరు అలా డాన్స్ చేస్తూ ఒకరు గెలుస్తారు, ఒకరిని గెలిపిస్తారు అని చెప్పారు. అయితే ఆ హుక్ లైన్లో ఒక పదం ఉండాలి అని చెప్పారు. ఏంట్రా బాబు ఏంట్రా ఎలా చేద్దాం ఇద్దరు పల్లెటూరు నేపథ్యంలో వచ్చారు. పైగా నేటి భాష కాదది, ఆనాటి అలనాటి భాష. అయితే ఇద్దరు పల్లెటూరు నుంచి వచ్చారు. ఆ హుక్ లైన్ ఏంటి, ఆ పదం ఏంటి, ఏం పెట్టాలి, ఆ కొక్కెం ఎలా తగిలించాలి ఆలోచిస్తూ దైవ సన్నిధానం వరకు వచ్చేసరికి ఒక మాట తగిలింది, స్ఫురించింది. నాటునే స్ఫురించింది. వెంటనే ఫోన్లో పక్కన ఆపేసుకొని నాటు వీరనాటు నాటు ఊరనాటు నాటు మహానాటు నాటు మరీ నాటు అని ఈ 4 వాక్యాలు రికార్డ్ చేసుకుని ఇంటికి వెళ్ళా. 17వ తేదీ 18 కూర్చుని మొత్తం పాట రాశాను. 19 ఒకసారి చూసుకుని ఇంకొక పల్లవి రాశాను, వేరే రాశాను, వేరే 2 రాశాను. మొత్తం 18, 19 రాసి 20వ తేదీ వెళ్ళి వచ్చారా వచ్చాను సార్ రాశాను. ముందు ఇంకోటి వినిపించాను, సంబంధం లేదు, కొంచెం ఇంకేమైనా ఉందా అన్నారు. ఇంకొంది సార్ అన్న, ఇంకోటి వినిపించా, అది ఎటో వెళ్తుంది బండి, కొంచెం ఇద్దరు మొహాల్లోనూ ఒకలాగా ఏంటి మనోడు ఏంటి ఇలా వచ్చాడు, ఇంకేమైనా ఉందా అంటే ఇంకొకటి ఉంది సార్ అన్న. సరే అది చెప్పండి అన్నారు. పొలంగట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు, పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు, కిర్రు సెప్పులేసుకొని కర్ర సాము చేసినట్టు, మర్రి చెట్టు నీడలోన కుర్ర గుంపు గూడినట్టు, ఎర్ర జొన్న రొట్టెలోన మిరప తొక్కు కలిపినట్టు, నా పాట చూడు నాటు ఊరనాటు నాటు వీరనాటు అని మొత్తం చెప్పేశా. అంటే నేను వేరే ఒక బాణిలో పాడాను అనుకో, అనగానే మొత్తం ఇంకో చరణం కూడా పాడాను అలాగే. రాజమౌళి గారు ఒకసారి ఆ పేపర్ ఇవ్వండి అన్న, పేపర్ ఇచ్చారు. ఇదేదో పని అయ్యేలాగుంది అనుకున్నారు. చూసి పెద్ద నాయి చూడండి అని కేరవణ గారికి ఇచ్చారు. కేరవణ గారు చూశారు. బోస్ గారు దీని మీద మనం కూర్చున్నాం, దీని మీద నేను కంపోజ్ చేస్తాను, మీకు టచ్లో ఉంటాం, మీరు వెళ్ళండి అన్నారు. అమ్మాయి అనుకుని వచ్చాను. మొత్తం ఇప్పుడు సినిమాలో ఉన్న 90% అదే ఆ రోజు 45 నిమిషాలు రాసిందే ఇది. తరువాత పాట వాళ్ళు కేరవణ గారు కంపోజ్ చేయడం మొదలెట్టి సంవత్సరం మీద 7 నెలలు 19 నెలలు పట్టింది. 19 నెలలు కంపోజ్ చేస్తూనే ఉన్నారు, రకరకాలుగా మారుస్తున్నారు. మధ్యలో పాండమిక్ వచ్చింది, మళ్ళీ తర్వాత ఇలా వద్దు అలా వద్దు ఇలా రకరకాలుగా వాళ్ళ ఆలోచనలు మారిన కొద్దీ పాట మారుస్తున్నారు. కానీ ఈ 2 చరణాలు మాత్రం మార్చలేదు. వెనకొచ్చే తోకలు చిన్న మారుస్తున్నారు. చిట్ట చివరికి పాట పూర్తయింది. ఉక్రెయిన్ షూటింగ్ వెళ్ళిపోయారు, ప్రెసిడెన్షియల్ బిల్డింగ్ ముందు షూటింగ్. నేను పుష్ప 1కి వెళ్ళిపోయాను. నేను సుక్కుబయ్య దేవి గారు చెన్నైలో కూర్చున్నాం. పాట షూటింగ్ అవుతోంది. ఏదో విచిత్రమైన నెంబర్ నుంచి కాల్ వచ్చింది. విచిత్రమైన నెంబర్, అమ్మ ఇది మనం ఎత్తాల్సిందే అని చెప్పి ఎత్తా. ఇదేదో మనం దీన్ని మిస్ చేసుకోకూడదు కాలని చెప్పి ఎత్తా. హలో ఎవరండి అంటే, నేను చంద్రబోస్ గారు, నేను రాజమౌళి. అమ్మా ఎక్కడండి అన్న, నేనే షూటింగ్ చేస్తున్నాను. షూటింగ్ చేస్తున్నా మరి ఏంటండి అన్న. ఏం లేదు, మీరు ఆ లాస్ట్కి ర్యాప్ రాశారు కదా, రాశాను. ఆ ర్యాప్ ఏంటి అన్నాడు. చిందు మీద చిందు పడగ చిందుతున్న చెమట చుక్కలు లెక్క పెట్టలేక నిలువు గుడ్లేసుకు చూసేంత నాటు ఇంత ఊపు ఇంత ఉడుకు ఇంత హుషారసలు వీళ్ళ కేడ నుంచి వచ్చిందని జుత్తంతా పీక్కునేంత నాటు నిలువు గుడ్లేసుకు చూడడం, జుత్తు పీక్కోవడం ఎదుటివాడిని కొంచెం
అవమానపరిచినట్టు కొంచెం తిట్టినట్టే ఉందండి. హ్మ్. అది కాదు కదా మనం అనుకున్నది అన్నాడు. అమ్మా! అమ్మా! అంటే నాటుకు నిర్వచనం చెప్పండి సార్ అన్నారు. నాటు కాదు, నా హార్ట్ బీట్ పెరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు ఏంటి ఇక్కడ సుక్కభయ్య, దేవి గారు ఉన్నారు. వీళ్ళ కంపోజింగ్‌కి వచ్చాను. అక్కడి నుంచి మార్చమంటున్నారు అని చెప్పేసి నేను సరే, సరే, సరే అండి. తప్పదు కదా! అంతే అంతే. ఖచ్చితంగా చేయాల్సింది అక్కడ షూటింగ్. నేను వెంటనే సుకుమార్ గారిని అడిగాను. ఒక్క పావుగంట నాకు టైం ఇవ్వండి అని దేవి గారిని అడిగి, దేవి గారి దగ్గర ప్యాడు, పెన్ను తీసుకొని దేవి గారి పర్సనల్ రూమ్‌లోకి వెళ్ళి కలిపేసుకున్నా. ఏం చేయాలి ఆలోచిస్తుంటే హ్మ్. గబుక్కన అదే బాణీకి మళ్ళీ హ్మ్. భూమి దద్దరిల్లేలా ఒంటిలోని రగతమంత రంకెలేసి ఎగిరేలా ఈసేరో ఎకాయకి నాటు 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 దుమ్ము దుమ్ము దులిపేలా ఒంటిలోని పాణమంత దుముకు దుముకులాడేలా దూకేరో సరాసరి నాటు 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 అంటూ 10 నిమిషాల్లో వచ్చేసింది. గబగబా రాసేసి వెంటనే కీరవాణి గారికి, రాజమౌళి గారికి ఇద్దరికి ఫోన్ చేసి కాన్ఫరెన్స్లో ఇద్దరిని పెట్టి మాట్లాడి చెప్పిది. ఇద్దరు బాగుందనగానే అది రాసి పంపించమని కీరవాణి గారు వెంటనే రాసి కీరవాణి గారికి పంపించేశాను. అక్కడితో ఆ మహాయజ్ఞం పూర్తయింది. ఆ రోజుకి అసలు సంవత్సరం మీద 7 నెలలు 19 నెలలు పట్టింది ఆ పాట పూర్తి చేయడానికి. నాకు ఇప్పుడు ఒక క్వశ్చన్ ఉంది. 19 నెలల తర్వాత వచ్చిన ఒక ఫోను టక్మని అటెండ్ చేసి మళ్ళీ 10 నిమిషాల్లో ఇప్పుడు ఇంకో దగ్గర ఉన్నారు. ఇంకో పులి దగ్గర ఉన్నారు. ఇక్కడ ఇందులో ఉన్నారు. ఇందులో అసలుకి ఆ పుష్ప అనే ఒక మానియాలో ఉన్నారు. వాళ్ళు కూడా మహారాక్షసులు, పని రాక్షసులు. ఒక పక్క సుకుమార్ గారు కానీ, దేవిశ్రీ ప్రసాద్ గారు కానీ, వాళ్ళతో మీకు ఎంతో అనుబంధం ఉండి అయినా పర్మిషన్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు 19 నెలల తర్వాత ఎలా దాన్ని డెప్త్‌కి తెచ్చుకున్నారు? అదే భగవంతుడు ఇచ్చిన వరం నాకు. కొంచెం జ్ఞాపకశక్తి ఎక్కువగానే ఉంటుంది. తర్వాత అంటే మనల్ని మనం మార్చుకోవడం, ఆ రూపాంతరం చెందడం, రూపం మార్చుకోవడం, తర్వాత ఆ సందర్భంలోకి ఒదిగిపోవడం అన్నది ప్రతి కవికి ఎదురయ్యే ఒక అనుభవమే. కానీ 19 నెలల తర్వాత ఒక కాల్ వచ్చేసి సడన్‌గా ఇలా చేయమనంగానే చేయగలం అనుకునే సత్తా నాకు నిజంగా అర్థం కావట్ల. ఇప్పుడు ఆ 19 నెలల్లో మీరు ఎన్ని వందల పాటలు రాసుండొచ్చు. వేరే పక్క సమాంతరంగా చాలా పాటలు చేసుండొచ్చు. అలాంటప్పుడు పర్టిక్యులర్‌గా దాన్ని గుర్తుపెట్టుకొని టక్మని అసలు మీరు చెప్తుంటే నాకు ఒక సినిమాలాగా ఉంది. ఎందుకంటే మీరు అల్యూమినియం ఫ్యాక్టరీ నుంచి దారిలో వస్తా ఫిల్మ్ నగర్, దైవసేన దగ్గర ఒక చిన్న లైన్ అనుకోని ఇంటికెళ్ళిపోయి 2 రోజుల్లో పాట రాసుకొని దానికి మళ్ళీ ఆస్కార్. అక్కడ ఆస్కార్ అనంగానే నాకు ప్రతిసారి ఒక చిన్నది ప్రేమ్ రక్షిత్ గారు అంటే ఆ టీమ్‌కి సంబంధించి ఎంతోమంది ఉంటారు కదా! ఆస్కార్ నాకు తెలిసినంత వరకు చంద్రబోస్ గారికి, కీరవాణి గారికి మాత్రమే వచ్చింది. రైట్? కానీ ఇక్కడ రాహుల్ సిప్లిగంజ్ గారు, ప్రేమ్ రక్షిత్ గారు వీళ్ళందరూ ఏంటి సార్ అక్కడ? ఆస్కార్ అనేది బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌కి వచ్చింది. అదొకటి. తర్వాత స్పష్టంగా తెలియపరచాల్సిన విషయం ఏంటంటే సంపూర్ణ భారతీయ చిత్రానికి వచ్చిన మొట్టమొదటి ఆస్కార్ ఇది. ఫస్ట్ ఆస్కార్. సంపూర్ణ భారతీయ చిత్రానికి భారతీయులకు వచ్చింది. అవును, కరెక్ట్. అది వేరే పరభాషా చిత్రం, అది వేరే ప్రొడక్షన్ హౌస్, వేరే డైరెక్టర్, వేరే వాళ్ళు. కరెక్ట్. కాకపోతే సంపూర్ణ భారతీయ చిత్రానికి భారతీయ భాషలో భారతీయ నిర్మాణ సంస్థ, భారతీయ దర్శకులు, సాంకేతిక నిపుణులు, కళాకారులు పనిచేసిన భారతీయ చిత్రానికి వచ్చిన మొట్టమొదటి ఆస్కార్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ నాటు నాటు పాటకు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ లిరిసిస్ట్ కీరవాణి గారికి నాకు వచ్చింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్కి వచ్చింది. అయితే ఈ పాట వెనకాల పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ పాట అంత దూరం వెళ్ళి ఆస్కార్ సాధించడానికి ముఖ్యమైన కారకులు, మూల కారకులు ఎవరెవరంటే రాజమౌళి గారు దర్శకులు, సంగీత దర్శకులు కీరవాణి గారు, పాట రచన నేను, పాట పుట్టింది నా దగ్గర నుండి పుట్టింది. తర్వాత పాట రాసింది నేను, పాటను అద్భుతంగా పాడిన రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, పాటకు అత్యద్భుతమైన నృత్య రీతులు సమకూర్చిన ప్రేమ్ రక్షిత్ మాస్టర్. మేము ఎంత చేసినా కూడా తెర మీద దాన్ని ప్రదర్శించింది మహానుభావులు తారక్ గారు, చరణ్ గారు. వీళ్ళందరి సమిష్టి కృషి. వీళ్ళే కాదు, అక్కడ ఆ యూనిట్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ క్రెడిట్ చెందుతుంది, దక్కుతుంది కూడా. కాకపోతే అందరం కలిసి పనిచేసాం. కానీ అవార్డు వచ్చింది మాత్రం పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారికి, లిరిసిస్ట్ చంద్రబోస్కి, ఇద్దరికి కలిపి రెండు ఇచ్చారు. కీరవాణి గారికి ఒకటి, నాకు ఒకటి. కరెక్ట్. ఇప్పుడు 2 ఆస్కార్లు మణికొండలో ఉన్నాయి. అది మణికొండలో 2 ఆస్కార్లు ఉన్నాయి. మణికొండలో 2 ఆస్కార్లు ఉన్నాయి మన దగ్గరే, మన కొండలో. ఓకే. కానీ ఇప్పుడు ఆస్కార్ వచ్చే స్థాయికి వెళ్ళిన మీకు ఒక్కరికి లేకపోతే ఇద్దరికి, ముగ్గురికి గౌరవం దక్కుతుంది. అది మేము దగ్గరుండి చూస్తున్నాం. మేము కూడా ఆ అక్షర దానికి నమస్సులు.
కానీ మిగతా వాళ్ళందరికీ నిజంగా అక్షరాన్ని సృష్టించే బ్రహ్మలకి జరుగుతుందా? బోస్ గారు ఏ మాటకి ఆ మాట నిజంగా నిజాయితీగా మాట్లాడండి. వాళ్ళకి సరైన గౌరవం దక్కుతుందనుకుంటున్నారా? అంటే ఒకటి గౌరవం అనేది అది వ్యక్తిగతమైన విషయం. మన మన జీవన విధానం కావచ్చు, మన ప్రవర్తన కావచ్చు, మన ఆలోచన సరళి కావచ్చు, మన పద్ధతిని బట్టి గౌరవం ఇస్తారు ఎవరైనా కూడా. అది రచయితే కావచ్చు, మామూలు వ్యక్తి కావచ్చు, ఉద్యోగి కావచ్చు, ఇంకో వ్యాపారం ఎవరైనా కావచ్చు, వ్యాపారి కావచ్చు, ఇంకెవరైనా కూడా. గౌరవం అనేది మన సరళిని బట్టి, మన ప్రవర్తన సరళిని బట్టి ఉంటుంది. మన కవి 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 అన్న చెప్పేసి గౌరవం ఇవ్వాలని ఏం లేదు. మనం ఎలా నడుచుకుంటున్నాం, మనం ఎలా మసలుతున్నాం అనే దాన్ని బట్టి గౌరవం ఉంటుంది. గౌరవప్రదంగా కాకపోతే కవులందరూ గౌరవప్రదంగానే ఉండేలాగానే ఉంటారు అందరూ కూడా. ఎందుకంటే మాక్సిమం. అక్షరాన్ని ఉపాసించే వాళ్ళు కాబట్టి వాళ్ళలో నిజాయితీ ఉంటుంది, ఒక నిక్కచ్చితనం ఉంటుంది. అలాంటివన్నీ మంచి లక్షణాలు ఉంటాయి కాబట్టి అందరూ గౌరవప్రదంగానే ఉంటారు, అందరూ ప్రేమిస్తారు, అందరూ అభిమానిస్తారు. మీరన్న ప్రశ్న ఏంటంటే గౌరవంతో పాటు ఇలాంటి పురస్కారం అనేది సాధ్యమేనా మిగతా రచయితలకు కానీ మిగతా కాలకు అంటే చెప్పలేము. అసలు నిజానికి నేను ఒక ఇంజనీరింగ్ చదువుకొని సినిమాల్లో మనం ఒక స్థానం సంపాదించుకోవాలి, పాటల విభాగంలో ఏదో ఒక పని చేయాలి అని వచ్చిన నేను సినిమాల్లో పాటలు రాస్తూ నేను అత్యంత అభిమానించే రచయితలు వాళ్ళ నుండే నేర్చుకున్నాను. ఆచార్య ఆత్రేయ గారు, వేటూరి గారు, సిరివెన్నెల గారి నుంచి నేను పాట రాసే విధానాన్ని నేర్చుకొని, అలాంటిది వేటూరి గారు, సీతారామ శాస్త్రి గారు సరసన ఒకసారి పేరు చూసుకుంటే చాలు, ఇంకా జన్మ ధన్యంరా బాబు అనుకునే నేను వాళ్ళ సరసన పేరు చూసుకుంటూ ఒక్కసారి కాదు 30 ఏళ్ల పాటు, 20 ఏళ్ల పాటు, 25 ఏళ్ల పాటు వాళ్ళ సరసన పేరు చూసుకుంటూ నా ముందు తరం వాళ్ళతో ఉంటూ నా తర్వాత వచ్చిన తరం వాళ్ళతో కూడా కలిసి పనిచేస్తూ 30 ఏళ్ళు ఇలా సినిమా రంగంలో పనిచేసే ఇలా ఒక సౌభాగ్యానికి నోచుకుంటానని నేను ఎప్పుడు అనుకోలేదు. అది పెద్ద విషయం. దాని తర్వాత ఇలా ఒక RRR అనే సినిమాలో నాటు పాట రాస్తానని, ఆ పాట అంతర్జాతీయ ఖ్యాతిని గడిస్తుందని, అన్ని భాషల వారిని, అన్ని దేశాల వారిని ఉర్రూతలొగిస్తుందని, ఆ పాట ఆ స్థాయికి వెళ్ళి పాటల పోటీలో నిలబడుతుందని. పోటీలో ఉన్నది ఆషామాషి వ్యక్తులు కాదు. లేడీ గాగా ఉంది, రిహానా ఉంది, జోయన్ వారన్ ఉంది, సన్లక్స్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ లబ్ధ ప్రతిష్ఠలే, ఎన్నో విజయాలు సాధించిన వాళ్ళందరూ. వాళ్ళ సరసన నిలబడమే పెద్ద విషయం, గెలవడం మరీ పెద్ద విషయం. అలాగా అంటే మామూలుగా ఆషామాషి వాళ్ళు కాదు, మామూలు వ్యక్తులు కాదు, వాళ్ళ లబ్ధ ప్రతిష్ఠలు. వాళ్ళతో పోటీ పడి నెగ్గడం అన్నది తెలుగు భాష, తెలుగు పాట, తెలుగు జాతి, తెలుగు నుడికారం, తెలుగు సంప్రదాయం, తెలుగు ఆచారం, తెలుగు నేపథ్యం నెగ్గడం అన్నది చాలా గొప్ప విషయం. దాంట్లో నేను భాగస్వామిని కావడం, భావస్వామిని కావడం, రాగస్వామిని కావడం నా పూర్వజన్మ సుకృతం తప్ప మరోటి కాదు. నిజంగా అయితే ఇది అందరికీ సాధ్యమవుతుందా అనేది నేను చెప్పలేను. ఎందుకంటే నా జీవితం నేనే చెప్పలేకపోయాను. నేను ఇంతవరకు వస్తే చాలు, ఒకసారి పేరు చూసుకుంటే చాలు అనుకున్నామని ఇన్నేళ్ళు ప్రయాణం చేయడం, అలాగా ఈ పాట అంత దూరం వెళ్ళడం, దాంట్లో నేను భాగవస్తుని అవ్వడం, నాకు ఈ పురస్కారం అనేది నేను అసలు ఎప్పుడు ఊహించలే. స్వప్నంలో కూడా స్వప్నించని స్వప్నం. అబ్బా, సూపర్. అయితే ఇప్పుడు అది వచ్చిన తర్వాత భారీగా రెమ్యునరేషన్స్ ఏమన్నా పెరిగాయా భయ్యా? రెమ్యునరేషన్ పారితోషికం అయితే పెరిగింది. ఎలా పెరిగిందంటే చెప్తాను అది కూడా. ఇప్పుడు పుష్ప అనేది ఇంతకుముందు నేను రంగస్థలానికి ఒక రెమ్యునరేషన్ తీసుకున్నాను. అది రంగస్థలం అనేది కేవలం మన తెలుగు భాషకు చెందిన చిత్రం, అది ఇక్కడి నుంచి దాటలేదు. తర్వాత పుష్ప కూడా రంగస్థలం కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నాను. పుష్ప ఈలోపు మొత్తం పాన్ ఇండియా అవడంతో పుష్ప 2కి వచ్చేసరికి దాని పెరిగిపోతుంది, దాని విస్తృతి పెరుగుతుంది, దాని సామర్థ్యం పెరుగుతుంది. దాంతో మంచి రెమ్యునరేషన్, దీనికంటే మళ్ళీ పుష్ప 1 కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నాను. ఇదంతా పక్కన పెడితే కీరవాణి గారు విశ్వంభర సినిమాకి రాయడానికి ముందు ఒకరోజు ఫోన్ చేసి మీరెంత తీసుకుంటున్నారండి అన్నారు. ఒక అమౌంట్ చెప్పారు, ఇది తీసుకుంటున్నాను. కానీ వెంటనే ఒకటి పెంచారు, ఇది ఓకేనా? తర్వాత ఇంకోటి పెంచారు, ఇది ఓకేనా? ఇంకోటి పెంచారు, ఇంకోటి ఇంకా చాలు సార్ అన్న. అంటే దాదాపు నేను తీసుకుంటున్న పారితోషికానికి రెట్టింపు అనేది చాలా చాలా పెద్ద విషయం పరిశ్రమలో. ఎందుకంటే మనం ఇప్పుడు
మనకెంత కావాలో, మనం ఎంత తీసుకోవాలో, మన పాట ఎంత విలువైందో, ఆ విలువను మనం చెప్పి మాకింత ఇవ్వండి అని అడిగితే వాళ్ళు కొంచెం అటు ఇటుగా చూసి ఇస్తారు. హ్మ్. నాకు రెమ్యునరేషన్ విషయంలో ఎవ్వరు ఎప్పుడు నాకెప్పుడు కరెక్ట్. నాకు న్యాయం జరుగుతూనే ఉంది. నేను అడిగినంత ఇస్తూనే ఉన్నారు. కాకపోతే నేను అడిగినంత కాదు. ఆయన 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 ఊహించుకొని ఆయన ఇంత అయితే బావుంటుందని ఆయన ఊహించి నాకివ్వడం అన్నది నా జీవితంలో పెద్ద విషయం. అది రెట్టింపు పారితోషికం ఆయనంతట ఆయనే వచ్చి బయటకొచ్చి ఇలా మీరు ఇంత ఇంత తీసుకోండి, ఇంత తీసుకోండి, ఇంత తీసుకోండి. ఇంకా చాలు సార్ నాకొద్దు ఇంకొద్దు ఇంక ఇది అరగదన్నాను. అయినా కూడా పెంచి ఇవ్వడం అన్నది కీరవాణి గారి ఒక విశాల హృదయం ఉండొచ్చు. కవికి అక్షరానికి ఇంత గౌరవంతో పాటు ఇంత విలువ కూడా కట్టొచ్చు అని అనేది చూపించిన సంగీత దర్శకుడు ఆయన. సూపర్. ఎందుకంటే పాట ఇప్పుడు ఈరోజు పాట ఒక పాట విజయం సాధిస్తే ఆ పాట సినిమా జాతకాన్ని, సినిమా జీవితాన్ని మార్చేస్తుంది. మార్చేస్తుంది. కరెక్ట్. ఒక 100% పాట ద్వారా సినిమా జాతకం, సినిమా వాళ్ళ జీవితాలు మారిపోయిన సందర్భాలు, సన్నివేశాలు ఇన్నున్నాయి. వందలు. కాబట్టి పాట రాసే రచయితకి పారితోషికం విషయంలో నిజానికి ఒక సమతూకం ఉండాలని ఎప్పుడు భావించే వ్యక్తి కీరవాణి గారు. నేను అడక్క ముందే ఆయన అన్ని రెట్లు నాకు పెంచివ్వడం అన్నది అది నాకు లభించిన అరుదైన గౌరవంగా నేను భావిస్తాను. కానీ ఏ ప్రాంతానికి సంబంధించి దానికి ఒక విలువ ఉంటుంది. ఇప్పుడు ఇది ప్రాంతంతో సంబంధం లేదు బోస్ గారు. మేము ప్రౌడ్గా ఇప్పుడు మొదటిసారి పురుడు పోసుకునేది మీ దగ్గరే. ఆ తర్వాత అది ఎన్ని రూపాంతరాలుగైనా చెందొచ్చు, ఏ భాషకైనా వెళ్ళొచ్చు. అందుకని నిజంగా మీకు ఎంత ఇచ్చినా తక్కువే. దేనికంటే అసలు మీలోని ఒక చరణం బయటకు వస్తుంటే అది వస్తుంది అనేది ముందు 3 రోజుల నుంచి ఎంత పబ్లిసిటీ జరుగుతుందో మీకు తెలియదు. దాని మీద ఎంత పెద్ద బిజినెస్ జరుగుతుందో దాన్ని బట్టే మీకు అది కీరవాణి గారు ఊహించి ఉండొచ్చేమో. అది ఆయన గొప్పతనం డెఫినెట్గా. అయితే ఈ పోటీతత్వం ఇప్పుడు నాకు తెలుసు అందరు సింగర్స్, అందరూ రైటర్స్ దాదాపుగా అందరికి దగ్గర సహోదరులాగానే తిరుగుతూ ఉంటాను. మీకు కాంపిటీషన్స్ ఎలా ఉంటాయి భయ్యా? పోటీ అనేది ఖచ్చితంగా స్పర్ధయా వర్ధతే విద్య అంటారు. అంటే స్పర్ధ ఉన్నప్పుడే విద్య వర్ధిల్లుతుందని అర్థం. స్పర్ధ ఉండాలి. కాకపోతే ఏంటంటే ఆ పోటీ ఆరోగ్యకరమైన పోటీ అంటుంటాం కదా. ఆరోగ్యకరంగా ఉన్నంతకాలం అవతల వాళ్ళకి కాదు, ముందు మన ఆరోగ్యం బాగుంటుంది. కరెక్టే. కానీ ఏంటంటే నేను పెద్దవాళ్ళ దగ్గర నుంచి నాకంటే వేటూరు గారు శాస్త్రి గారు వాళ్ళతో పనిచేసిన వ్యక్తిని కాబట్టి వాళ్ళు ఎలాగ నాతో మసలుకునేవాళ్ళు, వాళ్ళు నన్ను ఎంత అభిమానించేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు, నన్ను ఒక సోదరుడిలాగా, చిన్న తమ్ముళ్ళగా నన్ను భావించేవాళ్ళు నాకు ఎప్పటికీ గుర్తు. కాబట్టి నా తదనంతరం నా తర్వాత వచ్చిన వాళ్ళతో కూడా నేను అంతకంటే బాగుండాలి అని చెప్పేసి నేను ఎప్పుడూ అనుకుంటా ఉన్నాను. అలాగే వాళ్ళతో నడుచుకుంటాను. నా తర్వాత వచ్చిన శాస్త్రి గారు, రామజోగ శాస్త్రి గారు కావచ్చు, అనంత్ శ్రీరామ్ కావచ్చు, భాస్కర భట్ల భయ్య కావచ్చు, శ్రీమణి కావచ్చు, కాసల శ్యామ్ కావచ్చు, కేకే కావచ్చు, కృష్ణ చైతన్య కావచ్చు, ఇలా అందరితో ఇప్పుడు ఈ మధ్య వస్తున్న కళ్యాణ్ చక్రవర్తి గారు కావచ్చు, వీళ్ళందరితో నేను చాలా ఒక సోదర భావంతోనే ఉంటాను. వాళ్ళ పాటలు ఎప్పుడు ఏ పాట బాగున్నా ఆ పాటల మొత్తం కాకుండా ఆ పాటలో ఏ వాక్యం నచ్చింది, ఏ అభివ్యక్తి నచ్చింది, ఏ భావ ప్రకటన నచ్చింది, వెంటనే అది ముందు అసలు అందరికంటే ముందు అందరి పాటలు నేనే వింటాను. వాళ్ళు వింటారో లేదో తెలియదు కానీ పాట విడుదలవగానే ముందు నేనే వింటా. విని ఈ వాక్యం బాగుంది భయ్యా, వెంటనే ఆ వాక్యాన్ని కోట్ చేసి చెప్పేస్తాను, మెసేజ్ పెట్టేస్తాను. వాళ్ళు థ్యాంక్ యూ భయ్యా అంటారు. అందరికీ ఎవరైనా కాదు, ప్రతి ఒక్కరు ఎవరు బాగా రాస్తే ఆ పాట బాగుందంటే ఆ పాటలోని భాగాన్ని వాళ్ళకి చెప్పేసి బాగుందని చెప్పేసి వాళ్ళకి నా ఆనందాన్ని వాళ్ళతో పంచుకుంటాను. అయితే దీనివల్ల నాకు అంటే వాళ్ళు నా పాటలోని మంచి వాక్యాలు, మంచి పంక్తులు ఉంటే వాళ్ళు నాకు ఇలా ఇదంతా కూడా అందరం ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళం, ఒకే జాతి కాబట్టి అందరితో బాగుండాలి, అందరం బాగుండాలన్న ఒక ఉద్దేశంతో నేను నా పెద్దవాళ్ళ నుంచి నేర్చుకుని నా తర్వాత వాళ్ళకు కూడా అది పంచుతూ ఉంటే వాళ్ళు వాళ్ళ తర్వాత వాళ్ళకు కూడా అదే దాన్ని అందిస్తారనే ఒక ఉద్దేశంతో ఉంటాను. దీనివల్ల ఏమవుద్దంటే ప్రశంస అనేది ఏమవుద్దంటే తెలియకుండా ఒక లోపల ఏమైనా భావాలున్నా, లోపల ఏమైనా ఒక రకమైన వికారాలున్నా ఆ ప్రశంసన ఆ వికారాలన్నింటినీ తొలగించి ఒక మంచి ఆలోచన అందరిలోనూ పంచుతుంది. అందరం ఆనందంగా ఉండేలాగా, అందరం ఒకే చోట ఒక ఇంట్లో పనిచేస్తున్నాం పరిశ్రమలో కాబట్టి అందరం సరదాగా నవ్వుకుంటూ ఎప్పుడు కలిసినా కూడా అట్లా ఎప్పుడు ముఖాలు చూసుకుంటాం కాబట్టి ఏ ఇబ్బంది ఉండకుండా సరదాగా వాతావరణాన్ని కల్పిస్తాం. నా తదనంతరం వచ్చిన వాళ్ళతో వాళ్ళే కాకుండా నాతో బాటే వచ్చిన ఇంకొక అన్నయ్య ఉన్నారు, సుద్దాల అశోక్ తేజ్ అన్నయ్య. నాకంటే నెల రోజులు ముందు రాశారు ఆయన నమస్తే అన్న సినిమాలో నెల రోజులు ముందు రాశారు. ఆయన తర్వాత నెల రోజుల తర్వాత నేను రాశాను తాజ్మహల్. ఆ అన్నను కూడా నేను గురువుగానే భావిస్తాను. అశోక్ అన్నను కూడా, అశోక్ అన్నతో నాకు చాలా అనుబంధం ఉంది.
తమ్మి, తమ్మి, తమ్మని చాలా ప్రేమగా, ఆప్యాయంగా పిలుస్తుంటాను. ఆ అన్న గురించి ప్రత్యేకంగా చెప్పాలని చెప్తున్నాను. ఓకే. సో, ఆ అన్నతో నాకెప్పుడూ మంచి అనుబంధం ఉంది. నేను ఏ విజయం సాధించినా ముందు అభినందించే వ్యక్తి అశోక్ అన్న. అశోక్ అన్న. హ్మ్. సూపర్. అశోక్ అన్న క్షేమంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఎప్పుడూ నిండు నూరేళ్లు వర్ధిల్లాలని కోరుకునే వాళ్ళలో నేను మొదటి వ్యక్తిని నేను అనుకుంటున్నా. నిజమే, డెఫినెట్గా. అయితే ఇప్పుడు భయ్య, ఇప్పుడు ఇంత జరిగిన దానిలో మీ ప్రమేయం, మీరు మీ తపన, మీ పట్టుదల, ఒక చిన్న ఊరు చిట్యాల నుంచి చల్లగరి చిట్యాల దగ్గరే కదా, చిట్యాల పక్కన, చిట్యాల మన ఊరు దాటి 6 కిలోమీటర్లతో చిట్యాల వస్తుంది. చల్లగరికి దాటాలి. చల్లగరిక అక్కడి నుంచి వచ్చిన ప్రస్థానం ఆస్కార్కి వెళ్ళింది. అది నిజంగా ఒక తెలంగాణ కాదు, తెలుగు కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా, భారతదేశం అంతా కూడా, భారతదేశంలో ఇప్పుడు ఆస్కార్ వచ్చిన వాళ్ళు ఎవరయ్యా అంటే కీరవాణి గారు, చంద్రబోస్ గారు. ఆ పేరు నాకు ఆ ఆస్కార్ అవార్డు బరువు 4 కేజీలు. అది మనం మామూలుగా ఆస్కార్ అవార్డు ఇవ్వగానే నేను ఇలా పట్టుకున్నాను. మామూలుగా మన అవార్డులన్నీ అలా కొంచెం 1 కేజీ లోపే ఉంటాయి, మనకు తెలుసు కదా. తెలుసు. అది అలాగే ఉంటుందని ఇలా ఇవ్వగానే ఇలా పట్టుకున్నా, కానీ బరువు ఉంది, పెద్ద డంబుల్ లాగా ఉంది. నేను వెంటనే ఇలా, అమ్మో ఇంత బరువు ఉందని చెప్పి ఒక ఇచ్చానమాట, బరువుగా ఉందని చెప్పేసి. అది 4 కేజీల బరువు ఉంటుంది. కానీ అది 4 కిలోల బరువే కానీ, ఉండడానికి 4 కిలోలే కానీ, 140 కోట్ల భారతీయుల కలల బరువు, 140 కోట్ల భారతీయుల గెలుపు బరువు, 140 కోట్ల భారతీయుల పరువు బరువు అది. సూపర్ భయ్య, సూపర్. నిజంగా కూడా అది ఫీల్ అవుతున్నాం. ఆ ఒక్కటి చూడగానే మేడం గారు ఆమె ఆనందంలో నేను కూడా పాలు పంచుకున్నాను. ఎందుకంటే మీరు లేరు ఇక్కడ. మిమ్మల్ని నేను వాట్సాప్లో మాట్లాడతా, ఇది భయ్య అది భయ్య అని చెప్తున్నాను, కానీ ఇంటికి వెళ్తే మా కజిన్ పవన్ వెళ్ళి మేడంతో మాట్లాడుతున్నప్పుడు అసలు ఆమె ఆనందానికి ఫస్ట్ అంటే భార్యగా, ఇక భార్య అంటే మన విజయాలకు ఎప్పుడు వెనకాల ఉండి మన విజయ మార్గంలో వెళ్ళడానికి తనంతా కూడా మనల్ని ప్రోత్సహిస్తుంటుంది, నడిపిస్తుంటుంది. మనకు వెనకాల ఉండి అన్ని మనకు బాధలు, చీకులు, చింతలు ఏమీ లేకుండా కేవలం మన పని మీదే మనం ధ్యాస పెట్టేలాగా, దృష్టి పెట్టేలాగా, అన్నిటినీ సర్ది అలాగా కేవలం మీరు పాటే రాయండి, మీరు ఏం పట్టించుకోవద్దు, ఇల్లు, పిల్లలు, అమ్మ, నాన్న, అత్త, మామ, బంధువులు, చుట్టాలు, స్నేహితులు అందరినీ నేను చూసుకుంటా, మీరు కేవలం పాట విషయంలోనే మీరు మనసు పెట్టండి అని తాను ముందు నడిపించింది, నన్ను వెనకాల ముందు నడిపించింది. అందరి విషయాల్లోనూ భార్య అందరు అలాగే ఉంటారు. ప్రతి ఇంట్లో కూడా పురుషుడి విజయం వెనకాల ప్రతి స్త్రీ ఉంటుంది. కానీ నా భార్య అంటే ప్రత్యేకం ఎలా చెప్పాలంటే, తను ఈ నాకంటే ముందే ఈ ఆస్కార్ను కలగన్నది. ఓకే. నాకంటే ముందే ఈ ఆస్కార్ను ఊహించింది. డిసెంబర్ 22 2022 రోజు, డిసెంబర్ 22 2022 రోజు మేము పైన నా పెంట్ హౌస్లో కూర్చొని నేను చదువుకుంటాను. తను కూడా వచ్చింది, ఏదో రాస్తుంది. అంతా అయిపోయింది, వెళ్దాం పద ఇంటికి వెళ్దాం అంటే రాసింది, చూపించింది. నా లెటర్ హెడ్ మీద రాసింది డిసెంబర్ 12 2022. ఏం రాసిందంటే, మీకు ప్రియమైన మీకు, ఇంగ్లీష్లో రాసింది, ప్రియమైన మీకు, మీరు కలగన్న ఆస్కార్ అవార్డు వచ్చినందుకు మీకు శుభాకాంక్షలు, ప్రేమతో మీ భార్య అని రాసింది. చాలు ఇంకా చాలు. దేనికైనా ఒక హద్దు పరిమితి ఉండాలి. పిచ్చికైనా కూడా పరాకాష్ఠకి వెళ్ళిపోయింది, నీకు ఇంకా లాభం లేదని ఆ పేపర్ తీసి పక్కన పెట్టేసి కిందకి వచ్చా. చూడండి మీకేమొద్దు అంది. డిసెంబర్ 12 అప్పటికి ఏమీ అవ్వలేదు. ఇంకా కిందికి వెళ్ళి పడుకున్నా. 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత డివివి దానయ్య గారి ఆఫీస్ నుంచి ఒక లెటర్ వచ్చింది నాకు వాట్సాప్లో. రాహుల్ షాలి అనే వ్యక్తి పంపించారు. చూసరికి ఏంటంటే, ఈ పాట నాదే, దేనికి అనుకరణ కాదు, ఎక్కడి నుంచి దీన్ని తీసుకోలేదు అని సంతకం పెట్టాలంటే ఒకటి వచ్చింది. దేనికి అన్న పెట్టండి అన్నారు. పెడదాం ఏముందని పెట్టేసి పంపించా. మళ్ళీ వారం తర్వాత కీరవాణి సంగీత దర్శకుడిది, రచయిత ఇద్దరిది వచ్చింది. పైన ఫర్ అకాడమీ అని ఉంది. ఏంటండి అకాడమీ అంటున్నారు, ఏంటిది అంత అన్న. ఊరికే ప్రయత్నం చేస్తున్నాం అండి, ఆస్కార్కి ఏదో పంపించే ప్రయత్నం చేస్తున్నాం అంటే కానీ నేను అసలు నవ్వుకోవాలో ఏం అర్థం, ఏమనుకోవాలో తెలియట్లా. మళ్ళీ కానీ ఎక్కడో కొడుతుంది. మా ఆవిడ ఏదో అన్నది, వీళ్ళు ఏదో ఇవన్నీ లెటర్లు పంపిస్తున్నారు, అవన్నీ చేస్తున్నారు, సంతకం పెట్టమంటున్నారు, ఏదో ఒకటి ఉంది కనెక్షను, మనం దీని తేలిగ్గా తీసుకోవడం లేదని చెప్పేసి గబగబా పైకి వెళ్ళిపోయాను. పైకి వెళ్ళిపోయి ఆ సొరుగులో పేపర్ పెట్టినది, ఆ పేపర్ తీసుకొచ్చి పూజ గదిలో పెట్టేసాను. అబ్బా ఇదేదో ఉంది, చాలా పెద్దగానే వెళ్ళేలాగా ఉందని చెప్పేసి మా ఆవిడ ఏదో కొంచెం గట్టిగానే ప్లాన్ చేసిందని చెప్పి పైకి వెళ్ళి తీసుకొచ్చి
పూజ గదిలో పెట్టేసి ఇంకా రోజు పూజ, నేను దండం పెట్టుకోవడం. మా ఆవిడ అక్కడి నుండి సరిగ్గా 10 రోజుల తర్వాత 35 నామినేషన్స్లో మనది వచ్చింది. బా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ 35 నామినేషన్స్. మళ్ళీ సరిగ్గా 15 రోజుల తర్వాత 35 నుంచి 15కి వచ్చింది. మళ్ళీ 15 నుంచి మళ్ళీ ఒక వారం తర్వాత 5లోకి వచ్చింది. జనవరి 24వ తేదీ బెస్ట్ 5 నామినేషన్స్లో ఉంది. జనవరి 24. అక్కడి నుంచి ఫీవర్. అక్కడ నుండి ఇంకా ఫిబ్రవరి, మార్చ్, ఇంకా అక్కడ నుండి ఇంకా ఆ ఫిబ్రవరిలో గోల్డెన్ గ్లోబ్ వచ్చింది, క్రిటిక్స్ చాయిస్ వచ్చింది, హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు వచ్చింది. 3 అంతర్జాతీయ ప్రతిష్టాత్మకమైన అవార్డులు 3 వచ్చాయి, అంతర్జాతీయ పురస్కారం. ఇంకా అక్కడ నుండి ఒక విశ్లేషణ ఉంది, ఒక అనాలిసిస్ ఉంది. ఏంటంటే గోల్డెన్ గ్లోబు క్రిటిక్స్ చాయిస్ వచ్చిన వాళ్ళకే ఆస్కార్ వస్తుంది 5 ఏళ్లుగా చూసుకుంటే. ఇంకా ఏదో ఉంది ఇంకా సూట్లు కుట్టించుకోవడం మొదలెట్టే. ఖచ్చితంగా ఇంకేదో ఉంది చూద్దాం, ఏదో ఉంది, వెళ్ళిపోయాను. వారం ముందు వెళ్ళాను. అది దాన్ని ఏమంటారంటే అకాడమీ వీక్ అంటారు. అకాడమీ వీక్లో వెళ్ళగానే అంటే ఆ వారం అంతా కూడా అకాడమీకి సంబంధించిన చాలా ఉంటాయి, అక్కడ ప్రక్రియలన్నీ ఉంటాయి. ఒకసారి సొసైటీ ఆఫ్ కంపోజర్స్ అండ్ లిరిసిస్ట్లకు వాళ్ళు మీటింగ్ పిలిచారు, ఇంకోసారి మ్యూజియం పిలుస్తారు, ఇంకోసారి డిన్నర్కి పిలుస్తారు, ఇంకోసారి లంచ్కి పిలుస్తారు. ఇలాగ 4-5 రోజులు తిరుగుతూ ఉన్నాం. అందరూ నామినీస్ అందరం కూడా, మేమందరం కూడా, రిహానా, లేడీ గాగా, సమీ లక్స్ వాళ్ళు, డ్వాన్ వారన్ అందరం కూడా ప్రతి మీటింగ్కి మేమందరం అటెండ్ అవుతున్నాం. అయినా కూడా అందరు నన్ను గుర్తుపడుతున్నారు. ఎందుకంటే నన్ను ఎందుకు గుర్తుపడుతున్నారంటే మనది ఆర్ఆర్ఆర్ ఫేస్ కదా, అక్కడ ఉంది కదా, ఆర్ఆర్ఆర్ ఫేస్ కాబట్టి మనకు గుర్తుపట్టి అందరూ వస్తున్నారు. మేము అక్కడ ఒక హోటల్లో మేము హిల్టన్ అనే హోటల్ అక్కడ ఉన్నప్పుడు, హిల్టన్, బెవర్లీ హిల్స్ హిల్టన్లో నేను అక్కడ స్విమ్మింగ్ పూల్ పక్కన నిలబడితే డ్వైన్ వారన్ అనే నా నామినీ, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ తను కూడా నామినీ, వచ్చి నన్ను చూసి ఆర్ యూ ఆర్ఆర్ఆర్ అంటే ఎస్ మేడం అని అనగానే, యూ గైస్ యు ఆర్ గోయింగ్ టు క్యాచ్ ఆస్కార్ అండి, యు ఆర్ గోయింగ్ టు క్యాచ్ అనగానే, హౌ కెన్ యూ టెల్ మేడం, నో ఐ హ్యావ్ ఎ కాన్ఫిడెన్స్, యూ గైస్ ఆర్ గోయింగ్ టు విన్ అంది. స్విమ్మింగ్ పూల్ పక్కన నిలబడ్డాను. అమ్మ బాబు ఇదేంటి ఇలా అనేసింది ఈవిడ కూడా అందులో మళ్ళీ నామినీ. ఎలా ఈవిడ ఇంత ధైర్యంగా అలా చెప్తున్నాడు, మీకు వస్తుందని చెప్పేసింది. నమ్మకంగా ఆవిడ కూడా ఉంది, నాకు పోటీ అయినా కూడా ఆవిడ చెప్పింది. సరే వెళ్ళిన తర్వాత కూర్చున్న తర్వాత ఇంకా ఆ రోజు రానే వచ్చింది. అంతా అయిపోయిన తర్వాత అన్ని విభాగాలకు ఇస్తూ వస్తున్నారు. మన రాహుల్, మన కాలభైరవ్ ఇద్దరు పాట పాడారు స్టేజ్ మీద. అవును, బ్రహ్మాండమైన వచ్చింది. దాని తర్వాత లేడీ గాగా వచ్చి పాడింది. ఆ అమ్మాయికి అందరూ లేచి మన పాటలని అందరూ లేచి చప్పట్లు పెట్టారు. దాని తర్వాత రిహాను పాడింది. రిహాన్ తను గర్భవతి అయినా వచ్చి పాడింది. ఇక మెల్లమెల్లగా నాకు ఇంకా ఏంటి మన పాటకి ఎంత స్పందన ఉందో మిగతా వాళ్ళ పాట కూడా ఎంత స్పందన ఉందంటే ఏదో ఉంది మరి ఏంటని కొంచెం చిన్న భయం, ఆందోళన, ఆదుర్ద. ఈలోపు మన విభాగం రానే వచ్చింది, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అని వచ్చింది. అందరి నామినేషన్స్ అంతా చెప్పిన తర్వాత నా అవార్డ్ గోస్ టు అని చెప్పేసి ఆ అమ్మాయి ఎన్వెలాప్ నుంచి తీసి ఆర్ ఒకసారి ఇంకా 30 ఏళ్ళు ఇంటూ 365 ఇంటూ 24 ఇంటూ 60 ఇంటూ 60 ఈజ్ ఈక్వల్ టు ఎన్ని సెకండ్లో ఆ అమ్మాయి అలా విజేతల పేరు ప్రకటించిన ఆ ఒక్క సెకండ్ ఈ అన్ని సెకండ్లకు సమానం అని అనిపించింది. అంటే జీవితం అంతా ఎక్కడో పల్లెటూరు, ఎక్కడో ఊరు, ఎక్కడో చల్లగిరిగా, ఎక్కడో హన్మకొండ, ఎక్కడో జూనియర్ కాలేజ్, ఎక్కడో రామంత్పూర్ పాలిటెక్నిక్, ఎక్కడో జేఎన్టీయూ కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ, ఎక్కడో హెచ్ఐజీ, అక్కడ నుండి ఎక్కడో శ్రీనాథ్ దగ్గర నుంచి ముప్పలనేని శివ గారు దగ్గర నుంచి రామనాయుడు గారి దగ్గర నుంచి శ్రీలేఖ గారి నుంచి కీరవన్ గారు నుంచి రాఘవేంద్రరావు గారు, అలా 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 ప్రయాణిస్తూ రాస్తూ RRRలో రాజమౌళి గారికి రాసి ఎన్టీఆర్ గారు, చరణ్ గారు, వీళ్ళందరికీ ఇలా ప్రయాణం ఇలా తిరుగుతూ వలయాలు తిరుగుతూ తీసుకొచ్చి అక్కడ ప్రపంచంలోని ప్రతి కళాకారుడు కనే స్వర్ణ స్వప్నం అది. ఆ స్వప్నం సాక్షాత్కరించిన రోజు, ఆ స్వప్నం ఆవిష్కృతమైన రోజు, ఆ స్వప్నం నా సొంతమైన రోజు, ఆ స్వప్నమే నా జీవితమైన రోజు. నిజంగా భయ్య, ఇట్స్ ఎంత స్ఫూర్తిదాయకమైన లైఫ్ అంటే ఇట్స్ అమేజింగ్. అంటే అంతకంటే నిజంగా అమ్మో ఏదన్నా కావాలంటే వదిన దగ్గరికి వచ్చి లెటర్ పెట్టి మేడం పూజ గదిలో పెట్టమని చెప్పాలి.